పేరు భక్తుల హైమిష. నేను జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వెలుగుతోడులో 9వ తరగతి చదువుతున్నాను. నేను మీకు ఇప్పుడు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారి గురించి చెప్పబోతున్నాను. ఆంధ్రపత్రిక పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. తెలుగు భాష వికాసాలకు ఉద్యమించిన ఆంధ్రపత్రికను స్థాపించి తెలుగు భాషను, తెలుగు నేలను ఎన్నో విధాలుగా సంపన్నవంతం చేసిన మహనీయుడు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ప్రాతస్మరణీయుడైన కాశీనాథుని నాగేశ్వరరావు గారు 1867వ సంవత్సరం మే 1వ తేదీన కృష్ణా జిల్లాలోని ఎలకూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్యామలాంబ బుచ్చయ్య. అన్నప్రాసన నాడు పెద్దలు పెట్టిన పేరు నాగలింగం. కాలక్రమంగా నాగలింగమే నాగేశ్వరరావుగా మారింది. 1899వ తేదీన ఆయన అమృతాంజనం తయారు చేయడం మొదలుపెట్టారు. 1903 నాటికి అమృతాంజనం బాగా సాగింది. అమృతాంజనం విదేశాలకు కూడా ఎగుమతి అయ్యింది. దాంతో వ్యాపారం లాభాల బాట పట్టింది. 1930వ తేదీన దేశంలో గాంధీజీ శాసనోల్లంఘనం ప్రారంభించారు. దండి ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘనంలో భాగమే. ఈ ఉద్యమం జరిగిన తరువాత జైలు శిక్ష అనుభవించారు. 1824-1834 సంవత్సరాల మధ్య ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆంధ్ర ప్రాంతంలో ఖద్దరు వ్యాప్తికి ఆయన అందించిన సేవలు ఎంతో గొప్పవి. జైల్లో ఉన్నప్పుడు భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. 1900 ఇలా జీవితాంతం దేశ సేవకు, దేశ స్వతంత్ర సముపార్జనకు దేశ సేవలు ఎన్నో చేసి 1838 మార్చి 26వ తేదీన అస్తమించారు.